హాయ్ వెల్కమ్ టు ఎంవీస్ టాక్. దిస్ ఇస్ మధు. ఈ మధ్య ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. మన దేశంలో ఐటీ ఉద్యోగుల్లో హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయట. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో సాఫ్ట్వేర్ రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదేం గాలివార్త కాదు, పక్కా డేటాతో చెప్పిన మాట. దేశవ్యాప్తంగా దీనిపై సీరియస్ డిస్కషన్ మొదలైంది. ఐటీ హబ్స్గా పేరున్న నగరాలన్నీ హెచ్ఐవి హబ్స్గా మారుతున్నాయంటే టెన్షన్ కలగడం సహజం. ఈ కారణంగానే ఐటీ ఉద్యోగుల్లో హెచ్ఐవి టెస్టులను పెంచాలని అన్ని రాష్ట్రాల ఎయిడ్స్ నియంత్రణ సంఘాలకు తీవ్ర హెచ్చరిక అందింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఐటీ సెక్టార్లో జాబ్స్లో సంఖ్యాపరంగా యూత్ ఎక్కువగా ఉంటారు, సంపాదనకి లోటు ఉండదు. దీంతో వీకెండ్ పార్టీలు, ఆల్కహాల్, డ్రగ్స్, అన్సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ వంటి కారణాలతో హెచ్ఐవి కేసెస్ పెరుగుతున్నాయట. ఇదిలా ఉంటే ఇండియా హెచ్ఐవి ఎస్టిమేషన్ 2025 నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 25 లక్షల మంది హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నారని వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచంలో అత్యధిక ఎయిడ్స్ పేషెంట్లున్న దేశాల్లో భారత్ సెకండ్ ప్లేస్లో ఉంది. ప్రధానంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో హెచ్ఐవి వ్యాప్తి ఎక్కువగా ఉందట. మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాల్లో హెచ్ఐవి వైరస్ వ్యాప్తి రేటు 1% కంటే ఎక్కువగా ఉందని, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 3.99 లక్షలు, ఆంధ్రప్రదేశ్లో 3.10 లక్షలు, కర్ణాటకలో 2.91 లక్షలు, తెలంగాణలో 2 లక్షల మంది ఎయిడ్స్ రోగులు ఉన్నారు. కొత్తగా నమోదవుతున్న ఎయిడ్స్ కేసుల్లో 73% లైంగిక సంక్రమణ ద్వారానే సంభవిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో కాస్త రిలీఫ్ ఇచ్చే వార్త ఏంటంటే దేశవ్యాప్తంగా ఎయిడ్స్ సంబంధిత మరణాలు తగ్గడం, అలాగే తల్లి నుంచి పిల్లలకు సంక్రమించే హెచ్ఐవి కేసులు కూడా 74.6% తగ్గాయట. హెచ్ఐవి గురించి ప్రజల్లో అవగాహన పెరగడం, టెస్టులు, ట్రీట్మెంట్ సెంటర్లు పెరగడం, మెడిసిన్స్ అందుబాటులో ఉండడం, కౌన్సిలింగ్ సెంటర్లు కూడా క్రియాశీలకంగా పనిచేయడం వంటి కారణాలతో హెచ్ఐవి వ్యాప్తి కొంతమేరకు అదుపులో ఉండడం ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే ఐటీ సెక్టార్ ఉద్యోగులు మాత్రం హెచ్ఐవి విషయంలో అప్రమత్తత పాటించడం ఎంతో అవసరం. ఎందుకంటే హెల్తే కదా రియల్ వెల్త్, isn't it? This is Madhu signing off. Keep watching MV's Talk.